హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గూడూరి హోమ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈ మాట చెప్పి ఎన్ని రోజులైందో కదా. నేను మళ్ళీ వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. యాక్చువల్గా రెగ్యులర్గా పెట్టాలని అనిపిస్తుంది, కానీ వ్యూస్ రాకపోవడం వల్ల ఇంట్రెస్ట్ రావట్లేదు అసలు. మంచి వ్యూస్ వస్తే మాత్రం ఖచ్చితంగా రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తాను. ఇంకా ఈ వ్లాగ్లో ఫుల్ డే వ్లాగ్ కాదండి, జస్ట్ మార్నింగ్ వ్లాగ్. ఇప్పుడు నేను ఆనియన్ కట్ చేస్తున్నాను కదా, ఇది వచ్చేసి నేను పోహా చేద్దామని చూస్తున్నాను. పోహా కోసం ఆనియన్స్, అలాగే మిర్చి, క్యారెట్ నేను ఉంటే తప్పకుండా వేస్తానండి. క్యారెట్ని గ్రేట్ చేసి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. కొందరు వేయరు, కానీ వేస్తేనైతే చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. ఇంకా మిర్చి వచ్చేసి నేను రౌండ్గా కట్ చేస్తాను. చిన్న చిన్నగా ఉంటే తెలియకుండా తినేస్తాము, పెద్దగా ఉంటే తీసి పక్కన పెడతాం కదా. అందుకే చిన్నగా రౌండ్గా కట్ చేస్తే నూనెలో కూడా మంచిగా వేగుతాయి, టేస్టీగా అనిపిస్తాయి. ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి నేను సండే రోజు షూట్ చేశానండి. సండే రోజు స్టార్ట్ చేశాను. ఇంకా రోజు రెగ్యులర్గా వ్లాగ్స్ పెట్టడానికి ట్రై చేస్తాను. మీరు కూడా తప్పకుండా లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మీకు రెగ్యులర్గా వీడియోస్ వస్తుంటాయి. ఏమైనా రెసిపీస్ కావాలన్నా నేను మీకు చేసి పెడతాను. ఏదైనా కావాలంటే కామెంట్స్ చేయండి. అలాగే నా వ్లాగ్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఇంకా పోహాకు వచ్చేసి మీడియం అటుకులు ఉంటాయి కదా, వాటిని ఒకసారి వాష్ చేసేస్తున్నాను. నేనైతే ఏం నానబెట్టనండి, డైరెక్ట్గా ఒకసారి వాష్ చేసేస్తే సరిపోతుంది. మెత్తగా అయిపోతాయి, నానబెట్టాల్సిన అవసరం అయితే ఏమి ఉండదు. ఇంకా వాటర్ వంపేస్తే సరిపోతుంది. అవి వంపేసి ఒక 2 మినిట్స్ వాటికి రెస్ట్ ఇచ్చామంటే అవి సెట్ అయిపోతాయి, పొడి పొడిగా అయిపోతాయి. చాలా మనం తినడానికి కరెక్ట్గా అవుతాయి. ఇక దాన్ని జాలితట్టలో వేయడం అలా అయితే నేను ఏం చేయను, అలాగే పెట్టేస్తాను. చూడండి, నేను ఇది పోపేసేలోపు అవి సెట్ అయిపోతాయి, బంకగా ఉండవు. ఇంకా ఫస్ట్ వచ్చేసి ప్యాన్ పెట్టేశాను. అందులో వచ్చేసి ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్లో నేనైతే ఫస్ట్ వేసేది పల్లీలండి. పల్లీలు ఫ్రై అయితేనే పోహాకి మంచి టేస్ట్ వస్తుంది. పల్లీలు పచ్చిగా ఉన్నాయనుకోండి, తిన్నా కూడా అసలు మనం పోహా తిన్నామన్న ఫీలింగ్ ఉండదు. ఇంకా ప్రతిసారి చేతి కడుక్కున్న ప్రతిసారి నేను డ్రెస్కి తుడుస్తాను. అందుకే ఇప్పుడు ఇది నాప్కిన్ అలవాటు చేసుకుంటున్నానండి. చూడండి, ఫస్ట్ వచ్చేసి పల్లీలు ఎక్కువగా వేస్తాను. మా చిన్నోడికైనా పెద్దోడికైనా పల్లీలు ఉండాలండి. అది ఉంటేనే ముక్కకి పల్లీలు వస్తేనే వాళ్ళు పోహా తింటారు. లేదంటే ఉప్మా, పోహా ఇలాంటివి చాలా తక్కువ. ఏమైనా ఇడ్లీ, దోశ ఇలాంటివి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో పల్లీలు వేసామనుకోండి ఏమనకుండా తింటారు, అందుకోసమే పల్లీలు వేస్తున్నాను. ఇంకా పల్లీలు వచ్చేసి ఇవి ఊర్లో తీసుకొచ్చినామండి, నేనే కొట్టాను. అందులో కొంచెం పొట్టు వస్తే తీసేస్తున్నాను, ఆయిల్లో పడింది. ఇంకా అన్నీ వేసేసాను, ఆనియన్స్, మిర్చి అన్నీ వేసి ఒకసారి సాల్ట్ వేసామనుకోండి ఫ్రై అయిపోతాయి. ఇంకా లాస్ట్లో వచ్చేసి క్యారెట్ ముందుగా వేసామనుకోండి అడుగంటిపోతుంది. ప్యాన్ కొంచెం పల్చగా ఉంది కదా, తొందరగా అడుగంటిపోతుంది. దానికోసమని లాస్ట్లో వేసిస్తాను. కొంచెం ఆనియన్స్ మెత్తగా అయ్యాక క్యారెట్ వేసేస్తే సరిపోతుంది. ఇంకా వాళ్ళు వచ్చేసి బ్రష్ చేస్తున్నారు పిల్లలు. మా హస్బెండ్ వచ్చేసి పిల్లలకి బ్రష్ చేపిస్తున్నారు. ఇంకా బ్రష్ చేసేప్పుడు కక్కమని చెప్తే అస్సలు కక్కట్లేదు. దానికోసమని ఫ్రిడ్జ్లో చేపలు ఉన్నాయండి, చేపల స్మెల్ చూపిస్తే వామిటింగ్ చేసుకుంటాడు చిన్నోడని, దానికోసమని తీసుకెళ్ళి చూపించాను. వాడు అస్సలు స్మెల్ చూడలేదండి. వాడికి ఫిష్ స్మెల్ అంటే అస్సలు పడదు. చూడలేదు, కానీ ఇంకా మౌత్ వాష్ చేసుకున్నాడు, ఇంకా అయిపోయింది. ఇంకా ఫైనల్గా వచ్చేసి క్యారెట్ వేసేసి నెక్స్ట్ అటుకులు వేసేసాను. నేను పసుపు అయితే వేయలేదు, ఎందుకంటే క్యారెట్ వేసినప్పుడు నేను పసుపు వేయను. ఇలానే చూడడానికి బాగుంటాయి. క్యారెట్ లేదనుకోండి అప్పుడు నేను పసుపు వేస్తాను, కొంచెం కలర్ వస్తాయి అనేసి. ఇప్పుడైతే క్యారెట్ వల్ల సూపర్ కలర్ కనిపిస్తాయి చూడండి, లైట్ ఆరెంజిష్ కలర్లో అట్లా కనిపిస్తాయి. ఇంకా సైడ్కి వచ్చేసి వాళ్ళు బ్రష్ చేసుకున్నారుగా, కొంచెం హాట్ వాటర్ ఇద్దామనేసి వాటర్ పెట్టేశాను.
ఇంకా పిల్లలకి పెట్టేశాను. పిల్లలకి పెట్టేసి ఫస్ట్ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఫోన్ చూసుకుంటూ తింటారండి. నార్మల్‌గా తినాలంటే వాళ్ళు తినరు. ఫోన్ ఇస్తేనే తింటారు. వాళ్ళకి ఫుడ్ తినేప్పుడు మాత్రమే ఫోన్ ఇస్తాను. ఇంకా నన్ను కూడా తిననివ్వాలి అంటే వాళ్ళకి ఫోన్ ఇవ్వాలి తప్పదు. ఇంకా టైం అప్పటికే 10 అయిపోయింది బ్రేక్‌ఫాస్ట్ టైము. మేము లేవడమే 9కి లేసామనుకోండి. ఇంకా లేసి ఫస్ట్ పోహా ఫ్రెష్ అప్ అయ్యి పోహా ప్రిపేర్ చేశాను. ఇంకా నా పేరు వచ్చి ఆకర్షణ అండి. నేను అసలు ఎప్పుడు చెప్పలేదు కదా వ్లాగ్‌లో. నా నేమ్ వచ్చేసి ఆకర్షణ. మా హస్బెండ్ నేమ్ వచ్చేసి గణేష్. ఇంకా మాకు ఇద్దరు పిల్లలు. మా పెద్ద బాబు నేమ్ వచ్చేసి వేదాంశ్ కృష్ణ. చిన్నతని పేరు వియాంతక్ష్. మేము 4 మెంబర్స్ అండి. మేము ఇక్కడ కర్ణాటకలో ఉంటామండి. కర్ణాటకలో బీదర్‌లో ఉంటాము. ఇంకా మా హస్బెండ్ ఇక్కడే జాబ్ చేస్తారు. తను వచ్చేసి ఫార్మా జాబ్ చేస్తారు. మీరు ఇప్పుడే కదా నా వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. సో నా గురించి మీకు తెలియాలని అన్నీ చెప్పేస్తున్నాను. ఇంకా టీ పెడదామనేసి స్టార్ట్ చేశాను. టీ పౌడర్ లేదు, చాపత్త లేదు అని చూశాను. అదే చెప్తున్నాను. మా హస్బెండ్ పెడతా అన్నారు టీ. సో మిల్క్ పెట్టాక ఓపెన్ చేసి చూస్తే అందులో చాపత్త లేదు. సో బయటికెళ్ళి తీసుకొస్తా అనేసి ఇంక వెళ్దామనేసి వెళ్తున్నారు. ఇంకా పిల్లలు చూసారనుకోండి తను బయటకెళ్ళేప్పుడు వాళ్ళు కూడా వెళ్తామని ఏడుస్తారు. సో సైలెంట్‌గా వెళ్దామని చూసారు. బట్ వాళ్ళు పిల్లలు కదా! వాళ్ళు ఎటెళ్తున్నారు డాడీ ఎటెళ్తున్నావు డాడీ అని చూసేశారు. అలాగే వాటర్ కూడా లేవు ప్రెజెంట్ ఇంట్లో. తీసుకొస్తా అంటే ఇంకా వాళ్ళు కూడా వెంబడెళ్తున్నారు. చూడండి ఒక్కరెళ్తే ముగ్గురు వెళ్తున్నారండి. ఇంక మీరే వెళ్ళండి నేను రాను అనేసి, ఇంక నేను ఎటు వెళ్ళట్లేదు అనేసి ఇంట్లోనే పెట్టేస్తున్నాడు డబ్బా. నేను వెళ్ళను అనేసి. ఇంక ఫస్ట్ వచ్చేసి కిరాణాకి వెళ్దాము, చాపత్త తీసుకొద్దాం అనేసి ఇంక పిల్లల్ని తీసుకొని వెళ్ళాడు. ఈ డబ్బా తీసుకొని వెళ్తే మా స్కూటీ అండి. స్కూటీలో ముందట పెట్టుకొని చిన్నోడిని కూర్చోబెట్టుకోలేరు కదా! వెనకాల కూర్చోడు చిన్నోడు, ముందు నిలబడతా అంటాడు. ఈ డబ్బా చిన్నోడు ఇద్దరికి ప్లేస్ సెట్ అవ్వదు. సో ఫస్ట్ కిరాణాకి వెళ్ళేసి వచ్చేసి వీళ్ళని డ్రాప్ చేసి నేను వాటర్కి వెళ్తాను అని చెప్పేసి వెళ్తున్నారు. ఇంకా నాకు వాటర్ తీసుకొచ్చి ఇచ్చారండి. ఇంకా చిన్నోడు ఇక్కడ ఎందుకు ఏడుస్తున్నాడంటే వాటర్కి తీసుకెళ్ళలేదు, కన్నయ్యని ఒక్కడినే తీసుకెళ్ళాడు, అందుకోసమనే ఏడుస్తున్నాడు. సో డాడీ వస్తారా నీకేమన్నా తీసుకొస్తాడు అని చెప్తే ఊరుకున్నాడు. కానీ వాళ్ళు మళ్ళీ కన్నయ్య వచ్చాక మేము వెళ్ళొచ్చినామని మళ్ళీ ఏదో ఒకటి చెప్తాడండి పెద్దోడు. వాడిని ఏడిపించాలని ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడు. చూడండి ఇప్పుడు నేను టీ పెట్టే గ్యాప్లో వాళ్ళు వస్తారు మళ్ళీ. ఇంకా మళ్ళీ ఒక రౌండ్ వేసుకొద్దాం అనేసి మా హస్బెండ్ తనని కూడా బయటికి తీసుకెళ్తాడు, చిన్నోని కూడా. టీలోకి వచ్చేసి కొంచెం అల్లం వేస్తున్నాను. మేము టీ రెగ్యులర్గా అంటే నేను ఒక్కదాన్నే ఉంటాను కదా, ఓన్లీ తాగాలనిపిస్తే నేను ఈవినింగ్ తాగుతాను, లేదంటే లేదు. సండే మాత్రం 2 టైమ్స్ తాగుతామండి. టిఫిన్ చేశాక ఒకసారి, ఈవినింగ్ 5కి అట్లా ఒకసారి ఖచ్చితంగా టీ తాగుతాము ఇద్దరం ఉన్నప్పుడు. ఇంకా టీ అయిపోయింది. నేను చెప్పాను కదా మళ్ళీ బయటికి తీసుకెళ్ళాడు అనేసి. టీ తాగే టైంకి మళ్ళీ ఎవరు లేరు. సరే ఇక నేను ఒక్కదాన్నే ఉన్నా కదా, చల్లారిపోద్దని నేను ఒక్కదాన్నే తాగేసానండి. ఇంకా వాళ్ళ కోసం చూస్తే వాళ్ళు బయటికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారో నాకు కూడా చెప్పలేదు. సో ఊరికే అలా రౌండ్ వేయించుకొస్తా, ఏడుస్తున్నాడు కదా అని తీసుకెళ్ళాడు. ఇంకా నేను టీ ఒక్కదాన్నే తాగుతున్నాను. టీవీ పెట్టుకున్నాను. ఇంకా నేను టీ తాగడం కంప్లీట్ అవ్వకముందే ఇంకా వాళ్ళు కూడా వచ్చేసారండి. వాళ్ళు వచ్చారు. బెల్ కొడితే డోర్ ఓపెన్ చేశాను. ఇంకొచ్చేప్పుడు మ్యాంగోస్ తీసుకొచ్చారండి. ఈ సమ్మర్ మొత్తం మా ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ ఏమన్నా ఉన్నాయంటే ముందు వాటర్ మిలన్ అయిపోయి మ్యాంగోస్ వచ్చాక మ్యాంగోస్. వాటర్ మిలన్ వచ్చేసి మా పెద్దోడికి ఇష్టం, మ్యాంగోస్ వచ్చేసి మా చిన్నోడికి ఇష్టం. వాళ్ళ ఫేవరెట్ ఫ్రూట్స్ అండి ఇవి రెండు మాత్రం. ఖచ్చితంగా సమ్మర్ ఇవి అయిపోయే వరకు మా ఇంట్లో ఖచ్చితంగా ఫ్రూట్స్ ఉండాలి, అలా ఉంటాయి మా ఇంట్లో ఇవి. ఇంకా మొన్న లాస్ట్ టైం తీసుకొచ్చామండి 120 రూపీస్కి కేజీ మ్యాంగోస్. అవి ఆల్ఫోన్సానో మరి అవి మ్యాంగోసో, బెంగన్పల్లి అయితే కాదు.